హాయ్ గైస్, ఏం చేస్తున్నారు? ఎన్ని పట్టారు? 3 వెయ్యి చేపలు వెయ్యి. అర్రే, ఇవన్నీ కూడా మీరు ఎక్కడ పట్టారు? చూపించండి. ఏంటి మురికాలలో దిగే పట్టారా మీరు? ఇంట్లో ఏమనరా? అవునా? అర్రే కాదురా, చదువుకోవాలి. మీరు ఏం చదువుతున్నారు? నువ్వు 6th. మరి నువ్వే సీనియర్ కదా, చెప్పాలి కదా వీళ్ళకి మంచిగా చదువుకోని మంచి ఫ్యూచర్ రా. ఇట్లా దీంట్లో పాములు పాడు ఏమైనా ఉంటే, పురుగులు అట్లా ఉంటే ఇబ్బంది కదా మీకు. ఇదంతా అడవి ప్రాంతం కదా, అంత మంచిది కూడా కాదు. వాళ్ళు చూడండి ఆడుకుంటున్నారు అటు పిల్లలు. ఇట్లా చేసా ఇట్లా మీరు ఇప్పుడు మళ్ళీ చేపలు పడుతున్నావా? అర్రే అర్రే, అంటే నువ్వే లీడర్షిప్ మొత్తం వీళ్ళకి. ఉన్నాయా దీంట్లో చేపలు? చేప పట్టావా? పెద్దదారా చిన్నదా? చిన్నదే ఖర్చు అనుకుంటే చేపలు కరుస్తాయా? ఒక చేప కంగులు పట్టింది. ఇదిగా దీన్ని మాత్రం బురదమంట కొరిమేలురా. అదే కొరిమేలురా. వీటిని కూడా తింటారా మీరు? పెంచుకుంటామే. పెంచుకొని పెద్ద అయిన తర్వాత తింటారా? నాటకాలు. మన భారతదేశంలో సిచ్యువేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. అరే, మీ మదర్ ఏం చేస్తారు? మీ మదర్ ఏం చేస్తారు? మదర్ లేరు. ఫాదర్ ఆటో నడుపుతారు. సో మీరురా? ఆటో. నువ్వు? మీ నాన్నగారు ఏం చేస్తారు? బట్టల షాప్. ఇలాంటివి మామూలుగా నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు చూశానండి, కానీ మన భారతదేశంలో కూడా చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. మీరే భావితరానికి భవిష్యత్తు మొత్తం కూడా మన దేశ గౌరవాన్ని నిలబెట్టాలి. ఇలా అల్లరి చిల్లరిగా తిరక్కండిరా, సరేనా? మంచిగా చదువుకోండి. అరే నువ్వు కూడా. నాకు తెలిసి మీరు ఖచ్చితంగా మారుతారా, ఎందుకో చెప్పనా? రేపు మీకు అర్థమైద్దిలే. సరే, ఇంకా చూసారు కదండి భారతదేశంలో సిచ్యువేషన్లు ఈ విధంగా ఉన్నాయి. బాయ్ రా, జాగ్రత్త, చదువుకోండి. మేము మంచిగా చదువుకుంటాం, భారతదేశ గౌరవాన్ని నిలబెడతాం.